నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఎన్టీఆర్ కి అఖిలాంధ్ర వర్ధంతి నివాళి తారక రాముని ఆశయాలు సాధిస్తామన్న చంద్రబాబు అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం ఆధునిక సాంకేతిక పరికరాలు వినియోగించాలని అధికారులకు సీఎం ఆదేశం అర్ధరాత్రి దావోస్ కు చంద్రబాబు బృందం పయనం ఏపీలో అవకాశాలపై ఆర్థిక సదస్సులో సీఎం ప్రసంగం $783 కోట్ల మేర విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు ఈఆర్సీ కోరిన పంపిణీ సంస్థ హెచ్సియులో విద్యార్థి మృతిపై ముదిరిన వివాదం ఢిల్లీలో స్మృతి ఇరానీ కార్యాలయం ముట్టడి యావత్ ప్రపంచానికి సిక్కిం ఆదర్శప్రాయం దేశంలోనే తొలి సేంద్రియ రాష్ట్రంగా ప్రకటించిన మోదీ